ఓం శాంతి. ఈరోజు మురళి 16/9/2022. मीठे बच्चे, ये पूज और पुजारी ज्ञान और भक्ति का वंडरफुल खेल है। तुम्हें अब फिर से सतो प्रधान पूज बनना है। पतित बनने की निशानी भी समाप्त करनी है। మధురమైన పిల్లలరా, ఇది పూజ్యులు మరియు పూజారి జ్ఞానము మరియు భక్తి యొక్క అద్భుతమైన ఆట. ఇది మీరెప్పుడు మరలా సతో ప్రధానంగా పూజ్యులుగా తయారు కావాలి. ఈ ఆటలో ఇప్పుడు అది జరగాల్సి ఉంది. మీరెప్పుడు మరలా సతో ప్రధానంగా పూజ్యులుగా తయారు కావాలి. పతిత స్థితి యొక్క చిహ్నాలను కూడా समाप्त చేసుకోవాలి. प्रश्न, बाप जब आते तो कौन सा एक तराजू बच्चों को दिखाते हैं? బాబా ఎప్పుడైతే వస్తున్నారో ఎటువంటి ఒక కాట పిల్లలకు చూపిస్తున్నారు? उत्तर, ज्ञान और भक्ति का तराजू. ఏ కాట తీసుకొచ్చి ఏ కాట చూపిస్తున్నారు బాబా? జ్ఞానము మరియు భక్తి ఈ రెండింటి తూకవ చూపించే కాట చూపిస్తున్నారు బాబా. जिसमें एक पुर पलड़ा है ज्ञान का, दूसरा है భక్తి का. ఈ కాటలో ఒక పల్లెంలో ఒకవైపు జ్ఞానం ఉంది, ఇంకొక వైపు భక్తి అనేది ఉంది. అవి ज्ञान का पुर హల్కా హై, భక్తి కా భారీ హై. ఈ కాటాలో జ్ఞానము యొక్క పల్లెం తేలికగా ఉంది, భక్తి యొక్క పల్లెము బరువుగా ఉంది. धीरे धीरे ज्ञान का पुर भारी होता जाएगा, फिर सतयुग में केवल एक ही पुर होगा. నెమ్మదిగా జ్ఞానం యొక్క పల్లెము బరువు అవుతూ ఉంటది. తర్వాత సత్యుగంలో కేవలం ఒకే పళ్ళెం మిగులుతుంది. వహా ఇస్ తరాజుకి దర్కార్ హీ నహీ. అక్కడ ఈ కాట వేసుకునే పని ఉండదు, తూకవ చూసుకునే అవసరం ఉండదు, అంతా జ్ఞానమే ఉంటుంది అన్నమాట. ఓం శాంతి. रूहानी बाप मीठे मीठे रूहानी बच्चों को ज्ञान और भक्ति का राज समझा रहे हैं. ఆత్మిక తండ్రి శివ బాబా మధురమైన ఆత్మిక పిల్లలకు జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాలు చెప్తూ ఉన్నారు. ये तो अभी बच्चे जानते कि बराबर बाप आए हैं और हमको फिर से पूज्य देवी देवता बना रहे हैं. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నిజంగా బాబా వచ్చారు, మనల్ని మళ్ళా పూజ్య దేవి దేవతలుగా तैयार చేస్తున్నారు. जो असली संप्रदाय बन गए हैं वो अब फिर से दैवी संप्रदाय बन रहे हैं. अर्थात अब भक्ति का चक्र पूरा हो गया. असली సంప్రదాయస్తులుగా తయారైపోయి ఉన్న మనము మరలా దైవీ సంప్రదాయస్తులుగా తయారవుతున్నాము. అంటే భక్తి యొక్క చక్రం పూర్తయిపోయింది. ये भी अब मालूम हुआ है कि भक्ति कब से शुरू हुई है, रावण राज कब से शुरू हुआ है. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది కదా, భక్తి ఎప్పుడు ప్రారంభమైంది, రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది, కబ్ పూరా హోతా హై, ఎప్పుడు పూర్తవుతుంది రావణ రాజ్యం. ఫిర్ రామ రాజ్ కబ్ సే షురూ హోతా హై, మళ్ళీ రామరాజ్యం ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. తుమ్ బచ్చోं की बुद्धि में वर्ल्ड की हिस्ट्री जागृति है, बराबर 4 युग है. మీ పిల్లల బుద్ధిలో సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం అనేది ఉంది కదా. నిజంగా 4 యుగాలు ఉన్నాయి అనేది తెలుసుకున్నారు కదా. అవి సంగం యొక్క చక్రవా డ్రామా చల్ రహా హై. ఇప్పుడు సంగం యుగం యొక్క చక్రం డ్రామా నడుస్తూ ఉంది. ఏ హమ్ సబ్ బచ్చోं की बुद्धि में बैठा, किसकी बुद्धि में बैठा, ఇదంతా పిల్లల బుద్ధిలో మన బుద్ధిలో కూర్చుంది కదా. పిల్లలంటే మన ఎవరి బుద్ధిలో కూర్చున్నట్టు, हम प्रजापिता ब्रह्मा मुख वंशावली ब्राह्मणों की बुद्धि में बैठा.
ప్రజాపిత బ్రహ్మముఖ వంశవలి బ్రాह्मणులైన మన బుద్ధిలో కూర్చున్న ఈ విషయాలు किसका नाम तो कहेंगे ना, सिवाय ब्राह्मणों के और कोई नाम नहीं निकाल सकते. ఎవరి బుద్ధిలో కూర్చుందంటే ఎవరొకరి పేరు చెప్పాలి కదా, ఎవరిదే చెప్తారు? బ్రాహ్మణులు తప్ప ఇంకెవరి పేరు తీసుకోవడానికి లేదు. జ్ఞానం ఎవరి బుద్ధిలో కూర్చుంటుంది అంటే బ్రాహ్మణుల బుద్ధిలోనే. ये खेल ही ऐसा बना हुआ है, ब्राह्मण फिर देवता क्षत्रिय वैश्य शूद्र, ऐसे ये चक्र फिरता रहते. ఆట ఇలా తయారైంది. ब्राह्मण देवता क्षत्रिय वैश्य शूद्र येది. तुम बच्चे अब याद की यात्रा सीख रहे अथवा पतित से पावन बन रहे हो. పిల్లలు మీరు ఇప్పుడు స్మృతి యాత్ర నేర్చుకుంటున్నారు, పతితుల నుండి పావనంగా తయారవుతున్నారు. समझाना भी ऐसा होता है. अभी हम राम राज्य की स्थापना कर रहे तो जरूर पहले रावण राज्य है, ये भी सिद्ध होता है. अभी रावण राज्य है तो झाट बहुत बड़ा है. ఇలా చెప్పాల్సి వస్తుంది మనం ఎవరికైనా వివరించి. ఇప్పుడు మనం రామరాజ్య స్థాపన చేస్తున్నాము అంటే తప్పకుండా దీనికి ముందు రావణ రాజ్యం ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నది రావణ రాజ్యము. కాబట్టి ఈ వృక్షం చాలా పెద్దది అయిపోయింది, ప్రపంచం అనే వృక్షము. अभी हम पूज्य देवी देवता धर्म की स्थापना कर रहे तो पुराना जाट कलासों ने ये जाट की स्थापना हो रही है. ये भी हिसाब किताब बच्चे समझते हैं. ఇప్పుడు మనం పూజ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాం కాబట్టి పాత వృక్షం సమాప్తి, కొత్త వృక్షం స్థాపన అవుతుంది. ఇది కూడా లెక్క పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. हम स्वयं पूज्य सतो प्रधान थे, फिर 84 जन्म बाद तमो प्रधान बने, पूज्य से पुजारी बने. फिर से रिपीट करना पड़ेगा. మనం స్వయం పూజ్యులుగా సత ప్రధానంగా ఉండేవాళ్ళము. 84 జన్మల తర్వాత తమ ప్రధానమైపోయాము. పూజ్యులుగా ఉండే మనం పూజారి అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు అంతా రిపీట్ అవుతుంది, మళ్ళీ పూజ్యులు అవుతాము. ये तो सहज समझने का है कि चक्र कैसे फिरता आया है. ఈ చక్రం ఇది ఎలా తిరుగుతూ వచ్చిందనేది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు కదా అని చెప్తున్నారు బాబా. जैसे एक्टर्स शुरू से लेकर पिछड़ी तक पाठ बजाते हैं ना, तो ये है बेहद का राज, ज्ञान और भक्ति का राज बुद्धि में अच्छी रीति जम गया है. ఎలాగైతే యాక్టర్స్ ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర అభినయిస్తారు కదా, అలా మనం కూడా ప్రారంభం నుండి చివరి వరకు ఎలా పాత్ర అభినయించాం. బాబా మనకు చక్రం యొక్క జ్ఞానం ఇచ్చారు. అనంతమైన రహస్యాలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యం కూడా బుద్ధిలో చక్కగా కూర్చుంది మనకు. हम ही पूज्य सत्य की देवता थे, फिर हम ही सीढ़ी उतरते పూజారి బనే. మనమే పూజ్యులుగా సత్యకి దేవతలుగా ఉండేవాళ్ళము. మళ్ళీ మనమే మెట్లు దిగిపోతూ పూజారిగా తయారైపోయాం. रावण राज कब से शुरू हुआ, पूरी तिथि तारीख तुम जानती हो. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందనే పూర్తి తిథి తారీఖు కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. हमने ऐसे पुनर्जन्म लिया, पहले हम सूर्यवंशी देवी देवता थे, फिर चंद्रवंशी बने, अब फिर ब्राह्मण वंशी बनकर फिर हम देवता बनते हैं. మేమే ఇలా ఇలా పునర్జన్మలు తీసుకుంటూ మొట్టమొదట సూర్యవంశీ దేవి దేవతలుగా ఉండేవాళ్ళమే, మళ్ళీ చంద్రవంశీ అయ్యాము, అలా కిందకి దిగుతూ శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణ వంశీగా అయ్యాము. దేనికోసం? మేమే దేవతగా తయారవుతాము అనే విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. అవి तुम ब्राह्मण वंशी व ईश्वरी वंशी हो. तुम सब जानते कि हम सब ईश्वर के संतान हैं, इसलिए ब्रदर्स कहते. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీలు, ఈశ్వరీయ వంశస్థులు అయ్యారు. మనమంతా ఈశ్వరీయ సంతానం కాబట్టి ब्रदर्स अयमन తెలుసుకున్నారు. वास्तव में तो ब्रदर्स होते मूल वतन में, फिर पाठ बजाने के लिए नीचे आना पड़ता है. వాస్తవానికి సోదరులు మూల వతనంలో ఉన్నప్పుడు, సోదరులు మనం బిందువుగా ఉన్నప్పుడు, తర్వాత కింద పాత్ర అభినయించడానికి వచ్చేస్తున్నాం కదా, అప్పుడు స్త్రీ పురుష శరీరాలు ధరించటం వలన సోదరి సోదరులు అనే సంబంధం చూడాల్సి వస్తుంది. అది కూడా బ్రహ్మ సంతానంగా తయారైనప్పుడు. ये तो बच्चे जानते हम ही शूद्र से ब्राह्मण बन पढ़कर वो संस्कार ले जाते, सो हम देवी देवता बनते. అంటే శరీరంలో వచ్చే కూడా ఆత్మ అనే భ్రాంతిలో మనం
సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు సోదర భావము అనేది ఉంటుందన్నమాట. మూలవతనాలు అయితే ఇంకా శరీరమే లేదు కాబట్టి ఇంకా వేరే విషయమే ప్రసక్తే లేదు. అంతా సోదరులు అవుతాం పరస్పరం ఆత్మ మనం. ఇదైతే పిల్లలు తెలుసుకున్నారు కదా. మనమే శూద్రుల నుండి బ్రాహ్మణులయ్యి చదువుకొని ఈ చదువు సంస్కారం తీసుకొని వెళ్తాం. జ్ఞానం యొక్క సంస్కారం. దాంతో సో దేవీ దేవతలుగా తయారవుతాం మనము. कल हम शूद्र थे, आज हम ब्राह्मण हैं, फिर कल हम देवता बनेंगे. ये राज समझाना भी होता है बच्चों को. నిన్న శూద్రులుగా ఉండేవాళ్ళము, ఈరోజు బ్రాహ్మణులయ్యము, రేపు మనము దేవతలు అవుతాము. ఈ రహస్యాలు కూడా పిల్లలకు చెప్పాలి అన్నారు బాబా. సభీకు సుజాగ్ కన్నా, పిల్లలు మీరు వెళ్ళి అందరికీ ఈ రహస్యాలు చెప్పి అందరినీ మేల్కొల్పాలి. ये तुम किसको भी समझा सकते कि नई दुनिया सत्य, ये पुरानी दुनिया कलयुग है, इसमें कोई सुख नहीं. ఇదైతే పిల్లలు మీరు ఎవరికైనా కూడా అర్థం చేయించి చెప్పచ్చు. కొత్త ప్రపంచం సత్యుగము, ఈ పాత ప్రపంచం కలియుగమై ఉంది. దీనిలో ఎటువంటి సుఖం లేదు కలియుగ ప్రపంచంలో. बच्चे समझते जब ये नया झाड़ था तो हम ही देवी देवता थे, बहुत सुख था. फिर చక్ర लगाते लेते दुनिया पुरानी हो गई है. పిల్లలు తెలుసుకున్నారు కదా. మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, చాలా సుఖిగా ఉండేవాళ్ళం. చక్రంలో వస్తూ ప్రపంచం పాతదైపోయింది. ఇప్పుడు మనిషి भी बहुत हो गए तो दुख भी बहुत हो गया है. మానవుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది, అందుకే దుఃఖం కూడా చాలా పెరిగిపోయింది. ఇక్కడ పాత ప్రపంచం అయిపోయింది కదా. बाप समझाते सत्युग में तुम कितने सुखी थे, सदा सुखी तो कोई रहते नहीं, पुनर्जन्म लेने का भी कायदा है. బాబా చెప్తున్నారు సత్యుగానే ఎంత సుఖిగా ఉండేవారు మీరు, కానీ అలా అప్పటి నుండి సదా సుఖిగా ఉండిపోవడము జరగదు కదా. డ్రామాలో పునర్జన్మలు తీసుకోవటం అనే నియమం కూడా ఉంది. పునర్జన్మలు తీసుకుంటూ మారిపోతూ ఉంటుంది అన్నమాట స్థితిగతులు. సదా ఒకే రకంగా సుఖిగా ఉండిపోము. पुनर्जन्म लेते लेते उतरते उतरते 84 जन्म पूरे हुए, फिर नए से चक्र फिरना है. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకి దిగుతూ దిగుతూ 84 జన్మలు పూర్తయి ఇప్పుడు కొత్తగా చక్రం మళ్ళీ ప్రారంభం కాబోతుంది అన్నమాట. ఎప్పుడు ఒక్కటే సుఖిగా ఉండే పాత్రలోనే ఉండిపోతే కూడా బోర్ అనిపిస్తుంది కదా. దాని విలువ తెలియాలంటే మళ్ళీ దుఃఖం యొక్క పాత్ర కూడా అందుకే డ్రామాలో ఉంటుంది. ज्ञान और भक्ति, आधा कल पे दिन नई दुनिया, फिर आधा कल पे रात पुरानी दुनिया. ये पढ़ाई याद करनी होती है. शिव बाबा को भी याद करना होता है, टीचर को भी सारा याद है ना. బాబా చెప్తున్నారు జ్ఞానం మరియు భక్తి ఉంది ఈ డ్రామాలో. అర్ధకల్పం, జ్ఞానం పగలు, కొత్త ప్రపంచం. తర్వాత అర్ధకల్పం, భక్తి, రాత్రి, పాత ప్రపంచం. బాబా చెప్తున్నారు ఈ చదువు యొక్క విషయాలు బుద్ధిలో గుర్తుంచుకుంటూ ఉండాలి. మీరు శివ్ బాబాని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే టీచర్ బుద్ధిలో కూడా చదువు అనేది ఉంటుంది, పిల్లలకు చదివిస్తారు కదా. తుమ్ కహెంగే బాబాకు ఈ సారి సృష్టికి నాలెడ్జ్, బాబా బుద్ధిలో మొత్తం సృష్టి యొక్క జ్ఞానం ఉంది అని మీరు చెప్పగలరు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తున్నారు బాబాలో ఎలా ఈ నాలెడ్జ్ నిండి ఉంది అని. तुम भी समझते कि हम जो पावन पूज्य देवता थे सो अब पुजारी पतित बने हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు మనమే పావన పూజ దేవతలుగా ఉండేవాళ్ళం, సో ఇప్పుడు పూజారి పతితులు అయిపోయాము అని. సతో ప్రధాన్ సతో రజోతమో ఏ హిస్టరీ జగతి तुम డ్రామా కి సమస్తే హో. సతో ప్రధానం తర్వాత సత రజతమో త్వచసం అనే ఈ చరిత్ర భౌగోళికము డ్రామా రహస్యము తెలుసుకున్నారు కదా మీరు. ఏ పూజ और पुजारी का खेल बना हुआ है, ऐसे ऐसे अपने साथ बातें करो. పూజ్యులు మరియు పూజారిగా తయారయ్యే ఆట తయారైపోయింది డ్రామా యొక్క ఆట.
ఇలాంటి పాయింట్స్ మీ బుద్ధిలో రిపీట్ చేసుకుంటూ మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి జ్ఞానం యొక్క మాటలు. सत्व प्रधान बनने के लिए मुख्य है ज्ञान और योग. ఎందుకు ఎందుకు మనం మాట్లాడుకుంటూ ఉండాలి? మన మనసులో మనం పాయింట్స్ గుర్తు చేసుకుంటూ ఉండడం, ఈ చదువు గుర్తు చేసుకోవటం, లేదా బాబాను గుర్తు చేసుకోవటం. ఎందుకు ఇది నడవాలి అంటే సత్వ ప్రధానంగా తయారవడం కోసం జ్ఞానం మరియు యోగం ముఖ్యమైనవి. ज्ञान है सृष्टि चक्र का और योग से हम पावन बनते. कितना सहज है. సృష్టి చక్రం యొక్క జ్ఞానం అంటే మరియు యోగం దీంతో పావనంగా తయారవుతున్నాం మనము. ఎంత సహజము. కిస్కో భీ సమझा सकते. ఎవరికైనా కూడా చెప్పటం కూడా సహజంగా చెప్పగలం. जैसे बाबा भी समझाते हैं ना, सिर्फ बाबा बाहर नहीं जाते क्योंकि बाप इनके साथ है ना. ఎలాగైతే బాబా మనకు చెప్తున్నారో మనము ఇతరులకి చెప్పాలి. అయితే బాబా బయటకెళ్ళి సేవ చేసి బయట మనుషుల దగ్గర చెప్పారు. మీరు బయటకు కూడా వెళ్ళి చెప్పాలంటున్నారు బాబా. ఎందుకంటే శివ్ బాబా బ్రహ్మ బాబా తోడులోని ఉండడం వలన బాబా చెప్పరు, బయటకు వెళ్ళరు. कोई भी मनुष्य सदगति को तो जानते ही नहीं. सदगति की बातें तो तब समझे जब सदगति दाता को पहचाने. तुम्हारे में भी नंबरवार जानते हैं. బాబా చెప్తున్నది మానవులకి సద్గతి అంటే ఏంటో తెలియదు. సద్గతి దాత శివ్ బాబా ఎప్పుడైతే దిగి వస్తారో అప్పుడే సద్గతి యొక్క విషయాలు తెలుసుకోగలరు ఎవరైనా అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా పిల్లలైన వారు మనం కూడా నంబర్ వారీగానే తెలుసుకున్నాం సద్గతి యొక్క విషయాలు. तुम समझते हो और समझाते भी हो. मूल बात यह है पतित से पावन बनने की. మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకి అర్థం చేయిస్తూ ఉంటారు కూడా. ముఖ్యమైన విషయమే ఇక్కడ ఏంటి? ముఖ్యమైన విషయమే ఏంటి? పతితుల నుండి పావనంగా తయారవ్వాలి. దానికోసమే జ్ఞానం వినడం, యోగం చేయడం. యాద సిహి తమ ప్రధాన్ సే సత్వ ప్రధాన్ బంతే జాయేంగే. యోగం ద్వారానే తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారవుతూ ఉంటాము. यहाँ के बच्चे व बाहर के बच्चे कहते हैं कि योग कैसे लगावे, पतित से पावन बनने की युक्ति क्या है? क्योंकि इसमें मुझे ఇక్కడ పిల్లలు అంటే మధ్యబంలో బాబా దగ్గరే ఉండిపోయిన పిల్లల్లోని కూడా మరియు బయట ఉండి వింటున్న పిల్లల్లో నుండి కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది, యోగం ఎలా జోడించాలి మేము అని. పతితుల నుండి పావనంగా తయారవడానికి యుక్తి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులోనే సంశయంలో అంటే కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. ఇలా మేము చేసే యోగం కరెక్టా, ఇలా చెయ్యాలా, అలా చెయ్యాలా. तो समझाना चाहिए कि ये खेल ही हार और जीत का बना हुआ है. भारतीय पतित से पावन और पावन से पतित बनता है. బాబా చెప్తున్నారు కాబట్టి ఇది వివరించి చెప్పాలి మనము. ఈ ఆటయే గెలుపు ఓటముల ఆట. ఇందులో భారతదేశమే పతిత నుండి పావనంగా అవుతుంది మరియు పావనం నుండి పతితంగా కూడా భారతదేశమే అవుతుంది. అందులోనే గెలుపు ఓటములు అనేవి కూడా జరుగుతున్నాయి మనవి. आधा कल्पे ज्ञान अर्थात पावन, आधा कल्पे भक्ति अर्थात पतित. అర్థకల్పం జ్ఞానం అంటే పావన స్థితి, అది గెలుపు. అర్థకల్పం భక్తి అంటే పతితులైపోతాం, ఇది ఓటమి. ఈ ఆట ఇలా తయారైంది. अब फिर से पतित से पावन बनना है. ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనంగా తయారవ్వాలి మనం. ये याद की यात्रा प्राचीन बहुत नामी ग्रामी है. పావనంగా తయారవటం కోసమే ఇది స్మృతి యాత్ర. ప్రాచీన యోగం అని చాలా ప్రసిద్ధి చెందింది ఇది. वो तो जिस्मानी यात्राएं जन्म जन्मांतर करते नीचे गिरते गए हैं, ऐसा नहीं कि उनसे पावन बने हैं. యోగం అనే పేరుతో శారీరక యోగాలు, అలాగే యాత్ర అంటే శారీరక యాత్రలు జన్మ జన్మలు చేస్తూ వచ్చాము, కానీ కిందకే పడుతూ వచ్చాము.
పావనంగా తయారయ్యామా వాటితో? కిందకి దిగిపోయామా? పావనంగా తయారయ్యామా? పావనంగా అయితే అవ్వలేదు. ఎన్ని చేసినా, యాత్రలు చేస్తాం, ఎన్ని చేసాం. पावन बनाने वाला है एक बाप, वो एक ही बार आते हैं. పావనంగా తయారు చేసేవారు ఒక శివ బాబా ఒక్కసారి సంగమయుగంలోనే వస్తారు. शिव बाबा का पुनर्जन्म नहीं कहेंगे, मनुष्यों को ही 84 जन्म के चक्र में आना है. शिव बाबा भी పునర్జన్మలు ఉన్నాయని ఎవరు అన్నారు కదా. పునర్జన్మల రారు అతడు. మానవులే 84 జన్మల చక్రంలో రావాల్సి ఉంటుంది. बाबा कहते ये कहानी बहुत ही सहज है, सिर्फ कैरेक्टर जरूर बदलना चाहिए. బాబా చెప్తున్నారు ఈ కథ చాలా సహజం అర్థం చేసుకోవడానికి. మన కథే కదా ఇది. సృష్టి యొక్క కథ అంటే మన కథ. ఈజీగా అర్థమవుతుంది కదా. కేవలం క్యారెక్టర్ తప్పకుండా మార్చుకోవాలి అనేది అయితే అర్థమైంది కదా ఈ ఆటను తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు ఆట మారేది ఉంది, చక్రం మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంది, కాబట్టి మన క్యారెక్టర్ మార్చుకోవాలి, మన గుణాలు లక్షణాలు. जब तुम देवताएं थे तो तुम्हारा फर्स्ट क्लास कैरेक्टर था, फिर धीरे धीरे तुम्हारा कैरेक्टर बिगड़ता गया. ఎప్పుడైతే దేవతలుగా ఉండేవారో మీ యొక్క క్యారెక్టర్ ఫస్ట్ క్లాస్ గా ఉండేది. తర్వాత నెమ్మది నెమ్మదిగా క్యారెక్టర్ పాడైపోతూ వచ్చింది అని చెప్తున్నారు బాబా. రావణ రాజ్యం మీతో బిల్కుల్ బిగड़ गया है. రావణ రాజ్యంలో పూర్తిగా పాడైపోయింది అందరి క్యారెక్టర్. आधाकल भक्ति मार्ग में पतित बनने से हाहाकार मच गया. पावन शिवालय से फिर पतित विषालय बन जाता है. అర్ధకల్పం భక్తి మార్గంలో పతితులైపోతూ వచ్చేము, అందుకే ఆహాకారాలు జరుగుతూ వచ్చాయి. అంటే దుఃఖాలు అశాంతి పెరిగిపోతూ వచ్చింది పతితులు అవుతూ ఉండడం వలన. పావన శివాలయంలో ఉండే వాళ్ళమే పతితులు అయిపోతూ తర్వాత వేశ్యాలయంగా తయారైపోయింది ఈ ప్రపంచం. రావణ్ణి జీత్పాలి. రావణుడు మన మీద అలా గెలిచేశాడు, రావణ వశం అయిపోయాడు, అందుకే ఇలా జరిగింది. कोई कोशिश ही नहीं करते कि राम राज्य कैसे बने, बाप को ही आना पड़ता है. రావణ్ణికి వశమై అలా అలా పతనం వైపు వెళ్ళిపోతున్నారు కానీ మళ్ళీ తిరిగి రామరాజ్యానికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అని ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు మనుషులు. బాబాయే రావాల్సి వస్తుంది. చేశారు, గాంధీ గారు అనేవారు కదా రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. మనుషులు అంటూ ఉన్నారు కానీ ఎలా మనం బయటపడాలి, రామరాజ్యానికి ఎలా వెళ్ళాలి? ఈ వికారాన్ని వదిలితే కదా వదిలితే కానీ వెళ్ళలేం కదా. ఇది ఎవరికి తెలియలేదు, దానికోసం బాబాయే రావాల్సి వస్తుంది. మళ్ళీ ఏవి డ్రామా పని నా హువా హై. బాబా రావడం, రామరాజ్యాన్ని తయారు చేయడం, ఇది కూడా డ్రామాలో ఉంది, తయారైపోయి ఉంది. रावण राज्य में हम गिरते आए, अभी फिर चढ़ना है. बाप आकर जगाते क्योंकि सब भक्ति में सोए पड़े हैं. बाप आए तो भी सोए पड़े हैं. రావణ రాజ్యంలో మనం కింద పడిపోతున్నాము, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చాక ఎక్కుతూ ఉన్నాము. బాబా వచ్చి మేల్కొల్పుతూ ఉన్నారు, ఎందుకంటే అందరూ భక్తిలో నిద్రిస్తూ ఉన్నారు. బాబా వచ్చాక కూడా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు కదా అన్నారు బాబా. బాబా వచ్చి ఎన్నాళ్ళైంది? 87 సంవత్సరాలు దాటి, అయినా ఇంకా నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు కదా భక్తి యొక్క నిద్రలో. బాప్ ఆతే పిచాడి మే జబ్కి సబ్ అజ్ఞాన్ నీంద మే సోయే హై. బాబా వచ్చేది ఆఖరి సమయంలో, ఎప్పుడైతే అందరు అజ్ఞాన నిద్రలు నిద్రిస్తున్నారు అప్పుడు అవతరించి వస్తున్నారు కదా బాబా. जैसे बाप ज्ञान का सागर है, सृष्टि के आदि मध्य अंत को जानते तुम भी जानते हो. బాబా ఎలాగైతే జ్ఞాన సాగరుడు, సృష్టి యొక్క ఆది మధ్య అంత్యము అంతా అతనికి తెలుసు, అలా ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు. ఇతనే సబ్ బచ్చే బాప్ సే సీఖతే హై నా. బాబా నుండి ఇంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు కదా బాబాలో ఉన్న జ్ఞానం. ఏక్ బాప్ సే సీఖ్ కర్ ఫిర్ వృద్ధి కో పాతే. कल पहले भी तुमको मनुष्य से देवता बनाया था, अभी भी तुमको जरूर बनना है. ఒక్క బాబా నుండి అని నేర్చుకుని మనం మళ్ళీ
వృద్ధి చెందుతూ ఉన్నాం. ఒక బాబా నుండి ఇంతమంది నేర్చుకుని వృద్ధి జరుగుతుంది, అంతమంది వరకు జ్ఞానం స్ప్రెడ్ అవుతుంది కదా. కల్ప పూర్వం కూడా ఇదే మాదిరిగా మీరు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యారు, బాబా తయారు చేశారు. ఇప్పుడు కూడా తప్పకుండా మీరు తయారు కావాలి దేవతలుగా. फिर कोई हल्का पुरुषार्थ करते, कोई फिर तीखा करते, नंबर बार तो है ना, कोई की डल बुद्धि है. అయితే మీలో కూడా కొంతమంది తేలికైన అంటే తక్కువ పురుషార్థం చేస్తూ ఉంటే, కొంతమంది తీవ్ర పురుషార్థం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బుద్ధి డల్ బుద్ధి ఉంటుంది, నంబర్ వారీగా ఉంటారు కదా అంటున్నారు బాబా. उस स्कूल में भी नंबर बार तो होते हैं ना. उस पढ़ाई में तो बीए एमए आदि की कितनी क्लास होती है, कितने मनुष्य पढ़ते हैं. सारी दुनिया में कितने एमए पढ़ते होंगे. బాబా చెప్తున్నారు లౌకిక స్కూల్లో కూడా నంబర్ వారీగా ఉంటారు. ఆ చదువుల్లో కూడా బిఏ ఎంఏ ఎన్ని క్లాసులు చదువుతారు. ప్రపంచం మొత్తంలో ఎంఏ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది ఉంటూ ఉంటారు కదా. जो भी भारतवासी है कितने समय से पढ़ते हैं. कोई టీచర్ बनते, कोई क्या बनते. భారతవాసీలు ఎంతమంది ఉన్నారు, ఎన్నాళ్ళ నుండి ఈ చదువు చదువుకుంటున్నారు. కొంతమంది ఆ చదువులు చదువుకుని టీచర్ అవుతారు, కొంతమంది ఇంకేదో అవుతారు. ఆజీవిక కర్తే రీతే సంపాదిస్తూ ఉంటారు. టీచరు, ఇంజనీరు, డాక్టరు, రకరకాల పదవికి వెళ్తారు కదా చదువుకొని, సంపాదించుకుంటూ ఉంటారు కదా. అచ్చా మర్ గయా ఫిర్ నయే సిర్ సే జనంనే పడనా పడే. అయితే ఒక పోస్ట్కి వచ్చి వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు చదువు పూర్తయ్యాక. చనిపోయారు అనుకోండి ఎప్పుడైనా వాళ్ళు, మళ్ళీ కొత్తగా జన్మ తీసుకొని కొత్తగా మళ్ళీ చదువుకోవాలి. లేదా మళ్ళీ ఇంజనీర్ అయిపోతారా, పుట్టేగా చదవకుండా అయిపోతారా, టీచర్ అయిపోతారా, చదవాలి కదా. అలాంటిది ఆ చదువు, లౌకిక చదువు. వహా సత్యుగ్ మే ఎంఏ ఆదికి పడాయి నహీ హే. కానీ బాబా చదివించే చదువు ఇప్పుడు చదువుకుంటే మళ్ళీ మళ్ళీ శివబాబా రావడం, మళ్ళీ అన్ని జన్మల్లో మనకి జ్ఞానం ఇవ్వడం ఉండదు కదా. త్రేతాయుగ చివరి వరకు ప్రాప్తి ఉంటుంది. బాబా చెప్తున్నారు సతీగలో ఈ ఎంఏలు బిఏలు చదువులు ఉండమంటున్నారు బాబా. ये ड्रामा में अभी की नूंदी जो पढ़ते फिर कल्प बाद पढ़ेंगे, वहां ये किताब आदि कुछ भी नहीं होती. जो भक्ति मार्ग में होता है वह ज्ञान मार्ग में नहीं होता. డ్రామాలో ఈ చదువు కూడా ఇప్పుడు చదివేనే ఉంది, తర్వాత కల్పం తర్వాతే ఈ చదువు మీకు దొరుకుతుంది. సతీగల వెళ్ళాక ఈ చదువు ఉండదు, ఆ డిగ్రీలు అవి చదవడాలు కూడా ఉండవు అక్కడ అంటున్నారు బాబా. పుస్తకాలు అవి ఏమి అక్కడ ఉండవు, ఈ జ్ఞానం యొక్క పుస్తకాలు కానీ భక్తి కానీ. ఎందుకంటే భక్తి మార్గంలో ఏవైతే ఉంటాయో అది జ్ఞాన మార్గం నడిచినప్పుడు ఉండవు. గుడులు, గోపురాలు, శాస్త్రాలు. भक्ति मार्ग में वो पढ़ाते आए हैं जो पास्ट हुआ. बाप ने बताया कब से रामराज, कब से रावण राज होता है, फिर हम कैसे नीचे उतरते गए. तुम्हारी बुद्धि में ये सब राज अच्छी तरह बैठ गया है. భక్తి మార్గంలో ఏదైతే చదువుతూ వచ్చారో శాస్త్రాలు, జరిగిపోయిన చరిత్రను కథలుగా రాసుకున్నవే శాస్త్రాలు. బాబా చెప్తున్నారు మనకి ఇప్పుడు రామరాజ్యం ఎప్పటి నుండి, రావణ రాజ్యం ఎప్పటి నుండి నడుస్తుంది, తర్వాత ఇలా కిందకి దిగిపోతున్నాము. ఈ విషయాలన్నీ, రహస్యాలన్నీ మీ బుద్ధిలో చక్కగా కూర్చున్నాయి కదా అని చెప్తున్నారు బాబా. तुम्हें अब पुरुषार्थ करना है, ऊंच तो ऊंच बनने का. परंतु राजा में सब एक जैसा बन नहीं सकते. कोई तो अच्छी रीति पुरुषार्थ करते, पावन बनने के लिए दैवी गुण धारण करते हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు ఉన్నతోన్నతంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి. రాజ్యం స్థాపన అవుతుంది కదా. అందరూ ఒకేలాంటి పదవుల్లోకి వెళ్ళరు కదా. కొంతమంది బాగా చదువుకుని బాగా పురుషార్థం చేసే వాళ్ళు ఉంటారు, పావనంగా తయారవ్వాలని నన్ను గమనిక పెట్టుకుని దైవీ గుణాలు ధారణ చేసుకుంటారు. కొంతమందిలో అది తక్కువ ఉండొచ్చు. तुम्हारा ईश्वरीय रजिस्टर भी है, अपनी जांच करने की हमारे में कोई अवगुण तो नहीं है. బాబా చెప్తున్నారు మీది ఈశ్వరీయ రిజిస్టర్ కూడా ఉంది. మీ రిజిస్టర్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, ఎవరు ఏంటి ఎంతవరకు గుణాలు ధారణ చేసుకున్నారు అని.
అయితే మిమ్మల్ని మీరు మీ రిజిస్టర్ మీరు పరిశీలించుకోవాలి. నాలో ఏ అవగుణాలైతే లేవు కదా! गाते हैं हम निर्गुण, हमारे में कोई गुण नहीं। सब समझते हैं हमारे में अवगुण है। अब हमारे में सब गुण थे तो हम सर्वगुण संपन्न सुलगल संपूर्ण थे। उनका राज्य चित्र भी है। బాబా చెప్తున్నారు, పాటలు కూడా పాడుతూ ఉంటారు. నిర్గుణులైపోయి మనలో ఏ గుణాలు లేవు. అందరూ అనుకుంటారు మనలో అవగుణాలు ఉన్నాయి. దేవతల్లో గుణాలు ఉన్నాయి, మనలో అవగుణాలు ఉన్నాయని. బాబా చెప్తున్నారు, కానీ మనలోనే ఒకప్పుడు గుణాలన్నీ ఉండేవి. అప్పుడు మనమే సర్వగుణ సంపన్నులు, 16 కళలతో సంపూర్ణంగా ఉండేవాళ్ళం. అటువంటి దేవతల రాజ్యం ఉండేదని ఆయన చేస్తున్నారు. చిత్రాలు కూడా పెట్టుకున్నారు కదా, అదేవారు మనమే అలా ఉండేవాళ్ళం. वहां ये मंदिर आदि नहीं होंगे, वहां भक्ति मार्ग का चिन्ह भी नहीं होगा। भक्ति मार्ग में फिर ज्ञान का रिंचक मात्र चिन्ह नहीं है, ये भी तुम नंबर 1 जानती हो। బాబా చెప్తున్నారు, సత్యగల వెళ్ళాక అక్కడ సర్వగుణ సంపన్నులైపోతారు. కాబట్టి ఈ భక్తి మందిరాలు ఇవన్నీ ఉండవు, భక్తి మార్గం యొక్క చిహ్నాలే ఉండవు అక్కడ అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గం ఎప్పుడైతే మొదలవుతుందో జ్ఞాన మార్గం యొక్క చిహ్నాలు కొద్ది కూడా మిగలవు. పూజలు మందిరాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, ఇవన్నీ నంబర్ వారీగా మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. जो अच्छी रीति पढ़कर धारण करते तो क्वालिफिकेशन भी आती रहती है। दिल में आता है कि बाप जिससे हम विश्व की बादशाही लेते हैं उनका कितना मददगार बनना चाहिए। हम ये ईश्वरीय संतान। బాబా చెప్తున్నారు, ఎవరైతే బాగా ఈ చదువుకుని ధారణ చేసుకుంటారో వాళ్ళలో ఆ అర్హతలు కూడా నిండుతూ ఉంటాయి, క్వాలిఫికేషన్ వస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, మన హృదయంలో అయితే వస్తుంది కదా ఆలోచన, బాబా ఎవరి నుండి విశ్వ రాజ్యాధికారం తీసుకుంటున్నామో అతనికి ఎంత సహయోగిగా తయారై ఉండాలి నేను. మనం ఈశ్వరీయ సంతానం అయ్యాం కదా, बाप आए ये सबको सुखदाई बनाने, कभी कोई को दुख नहीं देते। बच्चों को इतना ऊंच बनना है। బాబా వచ్చింది అందరినీ సుఖదాయిగా తయారు చేయటానికి వచ్చారు, ఎవరికి ఎప్పుడు దుఃఖం ఇవ్వరు కదా. పిల్లలు కూడా అలా తయారు కావాలి, ఇంత ఉన్నతంగా तैयार कावाली అని చెప్తున్నారు బాబా. बाबा बार बार समझाते अपने पास नोट रखो, किसको दुख तो नहीं दिया, बाप सबको सुख देते हम भी सुख देवे। బాబా మాటి మాటికి చెప్తున్నారు, మీ దగ్గర నోట్ చేసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. ముందే ముందే ఏం చెప్పారు, ఏం చెక్ చేసుకోమన్నారు, ఏ అవగుణాలు నాలో లేవు కదా. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నా, నేను ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా, చెక్ చేసుకుంటూ ఉండండి రోజుకా రోజు. బాప్ सबको सुख देते हम भी सुख देवे। బాబా అందరికి సుఖం ఇస్తున్నారు, మనం కూడా అందరికి సుఖం ఇచ్చేలా ఉండాలి. ये जीवन ही बाबा की सर्विस में लगा ही है ना, बहुत मीठा बनने की कोशिश करनी है। ఈ జీవితమే బాబా సేవలో పెట్టాం కదా, కాబట్టి బాబా సేవలో జీవితం పెట్టామంటే అర్థం ఏంటి, అందరికీ సుఖం చేరాలి మన ద్వారా. బాబా ఎలా సుఖదాయిగా అందరినీ తయారు చేసే సేవ చేస్తున్నారు. దీనికోసం ఏం చేయాలి, సుఖదాయిగా కావాలంటే చాలా మధురంగా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి, చాలా మధురంగా తయారయ్యే ప్రయత్నం చేయాలి. कोई उल्टा सुल्टा बोले भी तो तुम शांत कर दो सबको सुख दो। ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడినా కూడా మీరు శాంతి చేసేయండి, వాళ్ళు అందరికి సుఖం ఇవ్వండి। सबको सुख का रास्ता बताना है तो శాంతిధామ్ సుఖధామ్ के मालिक बने, అందరికి సుఖం యొక్క మార్గం చూపించాలి। శాంతిధామం సుఖధామానికి వాళ్ళు మాలికులు అవుతారు కదా, మార్గం చూపిస్తే। सुखदायी बनना है क्योंकि बाप सदा सुखदाता है ना, सबके दुख दूर कर लेते हैं। సుఖదాయిగా తయారవ్వాలి మనం, ఎందుకంటే బాబా సదా సుఖదాత కదా, అందరి దుఃఖాలు దూరం చేస్తున్నారు బాబా। सर्विस లో ఉండడం అంటే అర్థం ఇది। बुद्धि में आता हम बहुत सुख देने वाले थे, हम जब सुख में थे तो विकार का नाम निशान नहीं था, काम कटारी नहीं चलाते थे, सत्युग में कोई दुखी नहीं बनाते।
మన బుద్ధిలోకి ఇవన్నీ ఆలోచనలోకి వస్తున్నాయి కదా జ్ఞానం విన్న తర్వాత. మనం ఒకప్పుడు చాలా సుఖం ఇచ్చే ధర్మస్థులుగా ఉండేవాళ్ళము. ఎప్పుడైతే సుఖంలో ఉన్నామో అప్పుడు మన లక్షణాలు ఎలా ఉండేవి? వికారాల యొక్క నామరూపాలు ఉండేవి కాదు. కామకట్టారి నడిపించేవారు కాదు. సత్యగల ఎవరెవరిని దుఃఖిగా తయారు చెయ్యరు. बाप फिर भी बच्चों को कहते अपने को आत्मा समझो, आत्मा को ही पावन बनना है बाबा. మళ్ళీ మళ్ళీ పిల్లలకి చెప్తున్నది ఇదే, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండండి. ఆత్మే పావనంగా తయారు కావాలి మీరు. आत्मा में कोई पतित बनने की निशानी ना रहे. दिन प्रतिदिन तुम उन्नति को पाते रहेंगे. ఆత్మలో ఇలాంటి పతిత స్థితి యొక్క గుర్తులు ఉండకూడదు అంటున్నారు బాబా. రోజు రోజుకి మీరు ఉన్నతిని పొందుతూ ఉంటారు. नंबरवार पुरुषार्थ अनुसार राजा ही पाई थी, वही फिर पाने का पुरुषार्थ कर रहे हो. నంబర్వార్ పురుషార్థానుసారమే ఒకప్పుడు రాజ్యాన్ని పొందారు, మళ్ళీ అదే పొందే పురుషార్థం చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. देखते रहते कि कौन कौन कितना पुरुषार्थ करते, कितने को हम सुख देते हैं. మీరు చూస్తూ ఉంటారు కదా ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తున్నారు, మేము ఎంతమందికి సుఖం ఇస్తున్నాము. बच्चे जानते कि सत्य में हम कोई को दुख नहीं देंगे. कम पुरुषार्थ करेंगे तो सजाए खाकर कम पद पाएंगे. బేయిజతి होती है ना. పిల్లలు తెలుసుకున్నారు కదా సత్యంగా ఎవరికి కూడా మనం దుఃఖం ఇవ్వము. అందుకే ఇప్పుడు సంస్కారం అది తయారు చేసుకోవాలి. అందుకే ఎంతమందికి సుఖం ఇచ్చాను నేను, చూసుకుంటూ ఉండాలి. బాబా చెప్తున్నారు ఇక్కడ ఇలాంటివన్నీ గమనిక పెట్టుకోవడం, పురుషార్థం చేయడం లేదు. తక్కువ పురుషార్థం చేసాము అనుకోండి శిక్ష అనుభవించి వెళ్ళాలి, సతీగల తక్కువ పదవి పొందుతాము అని చెప్తున్నాను. అప్పుడు అది ఇన్సల్ట్, అగౌరవం అవుతుంది కదా. कोई बच्चे तो बहुत सर्विस करते, म्यूजियम प्रदर्शनी में कितनी मेहनत करते. కొంతమంది పిల్లలు చాలా సర్వీస్ చేస్తూ ఉంటారు. మ్యూజియం ప్రదర్శనలో ఎంత శ్రమపడి సేవ చేస్తూ ఉంటారు రాత్రి పగలు. ఏ ప్రదర్శని మ్యూజియం అది भी వృద్ధి को पाएंगे. రోజు రోజుకి ప్రదర్శనలు మ్యూజియంలు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. సేవ పెరుగుతూ ఉంటుంది. తరాజు में ज्ञान का तरह भारी होता जाएगा. సేవ పెరుగుతుంటే అవుతుంది. జ్ఞానం యొక్క పళ్ళెం, కాటాలో 2 పళ్ళాలు ఉంటాయి కదా, జ్ఞానం వైపు బరువు తూగుతూ ఉంటది అంటారు బాబా. एक तरफ है ज्ञान, दूसरी तरफ है भक्ति. इस समय भक्ति का पुर बहुत भारी है, एकदम नीचे पट पड़ जाता है. बहुत वजन भारी होकर एकदम तले में चले जाएंगे. उसमें जैसे 10 शेर और उसमें ज्ञान का एक पाव पड़ा है. బాబా చెప్తున్నారు ఒకవైపు జ్ఞానం అనేది ఉంది ఈ కాటాలో, ఇంకొక వైపు భక్తి అనేది ఉంది. ఇందులో ఈ సమయంలో భక్తి వైపు, భక్తి ఉన్న పళ్ళెం వైపు చాలా బరువు ఉంది, కిందకి దిగిపోతుంది కదా బరువు ఉంటే కాటాలో. కాబట్టి భక్తి అనే పళ్ళెం బరువు ఉంది, కిందకి తగులుతుంది అన్నట్టు, నేలకి తగిలేంత ఉందా అన్నట్టు. బాబా చెప్తున్నారు భక్తి వైపు 10 సేర్లు అనుకుంటే బరువు, జ్ఞానము అనే పళ్ళెం వైపు ఒక పావు ఉందేమో అంటున్నారు బాబా. फिर ज्ञान का एक तरफ भारी हो जाएगा. सतयुग में एक ही पुर होता है, फिर कलयुग में भी एक ही पुर होता है. संगम युग पर 2 पुर हो जाते हैं. అలా తర్వాత జ్ఞానం యొక్క పళ్ళెం బరువు అవడం మొదలవుతుంది ఈ తూకంలోని. అలా అలా జ్ఞానం యొక్క పళ్ళెం కిందకి దిగిపోయింది అనుకోండి, ఇంకా భక్తి ఆగిపోతుంది కదా. సత్యుగంలో ఒకటే ఉంటుంది ఇంకా జ్ఞానం. మళ్ళీ కలియుగానికి వచ్చేటప్పుడు జ్ఞానం పూర్తిగా పోతుంది కదా, భక్తే ఉంటది అనమాట, ఒక పళ్ళెమే అప్పుడు కూడా. సంగమీగలో వచ్చినప్పుడు మాత్రం 2 మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి, 2 పళ్ళాలు. ज्ञान के पुर में कितने थोड़े हैं, कितना हल्का है, फिर वहां से ट्रांसफर हो इस तरफ बढ़ते जाएंगे तब भक्ति खत्म हो जाएगी. फिर एक ज्ञान का पुर रह जाएगा, 2 पुर होंगे ही नहीं. జ్ఞానం యొక్క పళ్ళెం వైపు ఎంత తక్కువ జనాలు ఉన్నారు, ఎంత తేలిగ్గా ఉంది కదా పైకి తేలుతూ.
ఈ భక్తి అనే పల్లెంలోను ఉన్న వాళ్ళు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఇది బరువు పెరుగుతుంది జ్ఞానం. దీని బరువు పెరిగినప్పుడు భక్తి అనేది సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఇంకా జ్ఞానం యొక్క భాగమే మిగులుతుంది. 2 భాగాలు ఉండవు అప్పుడు. కాటా యొక్క 2 భాగాలు ఉండవు. बापा का तराजू में दिखाते काम कम जैसे भी होता रहता है, कब उस तरफ कब इस तरफ. బాబా వచ్చి కాటాలా వివరించి చూపిస్తున్నారు దీన్ని. భక్తి జ్ఞానము ఎక్కువ తక్కువ అవుతూ ఉంటది. ఏ ఏ యుగంలో ఏది ఎక్కువ ఏది తక్కువ అలా మారుతూ ఉంటది. అప్పుడప్పుడు అటువైపు ఎక్కువ అయితే బరువు, అప్పుడప్పుడు ఇటువైపు బరువు నిండుతూ ఉంటది అంటారు బాబా. సంగమ యుగంలో ఇది చూసుకోవటం అనేది జరుగుతుంది. కాటా ज्ञान में आकर फिर भक्ति के पुर में भरतू हो जाते. కొంతమంది జ్ఞానంలోకి వస్తారు, మళ్ళీ భక్తి యొక్క భాగమే వెళ్ళిపోతుంటారంట. అప్పుడు ఏమవుతుంది, అటు కొంచెం మళ్ళీ పెరుగుతుంది. అటు నుండి ఇటు వచ్చే వాళ్ళు ఉంటుంటారు, మళ్ళీ ఇటు నడిచి కొన్నాళ్ళు మళ్ళీ అటు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటుంటారు. जो पक्के है वो तो जानते स्थापना जरूर नहीं है. जब हमारा राज होगा तब हम ही होंगे, फिर मूल वतन का पुरजास्ती हो जाएगा. ఎవరైతే పక్కా పిల్లలు ఉంటారో వాళ్ళకైతే తెలుసు కదా, స్థాపన అనేది తప్పకుండా జరుగుతుంది. మన రాజ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనమే ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ మనమే అంటే చాలా తక్కువ మంది కదా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మూలవతనంలో అక్కడ పెరిగిపోతుంది బరువు అప్పుడు అంటారు బాబా. సంఖ్య అంతా అక్కడ ఉంటారు కదా. वहां बहुत आत्माएं रहेगी तो वो पलड़ा जास्ती हो जाएगा. फिर आधा कल्प बाद द्वापर से आते रहेंगे. इस रीति सृष्टि का चक्र फिरता रहता है. అక్కడ ఆత్మలందరూ చాలా మంది ఉంటారు మనం సత్యగలు ఎక్కడ ఉన్నప్పుడు పరంధామంలో. కాబట్టి ఆ పల్లెంలో సంఖ్య ఎక్కువ ఉంటుంది బరువు పరంధామం. తర్వాత అర్థకల్పం గడిచాక ద్వాపరీగంలో ఆత్మలు దిగుతూ జనాభా పెరుగుతారు కదా, ఇటు పల్లెం పెరుగుతుంది. పరంధామంలో బరువు తగ్గుతుంది అంటున్నాను బాబా. బరువు అంటే బరువు అని కాదు, ఆత్మకు బరువు ఏమి ఉండదు కదా, కానీ సంఖ్య చెప్తున్నారు బాబా. ఈ విధంగా సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. जब पतित है तब तराजू की दरकारी नहीं. तराजू की दरकारी तब होती जब बाप आते हैं. बाप तराजू ले आते हैं. మనం పతితులుగా ఉన్నప్పుడు ఈ కాటా వేసుకునే అవసరం ఉండట్లేదు. అంతా అదే కదా, ఒక పక్కే ఉంది. కాటా యొక్క అవసరమే బాబా వచ్చినప్పుడు ఉంటుంది. ఎంత బాబా కార్యం ఎవ్వరో పెరుగుతుంది, ఎంత చేంజ్ వస్తుంది అనేది అర్థం అవుతుంది. కాటా పట్టుకొని వస్తారంట బాబా. జాడ్ కా జ్ఞాన్ బి తుమ్హారి బుద్ధి మే. కాటా పట్టుకొని రావడం అంటే కాటా ఏమి కనిపించేది కాదు. కల్పవృక్షం యొక్క జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది కదా. पहले कितना छोटा झाड़ फिर वृद्धि को पाता रहता है. सब पत्ते सूख कर खत्म हो जाते, फिर रिपीट होता. మొదట ఇంత చిన్న వృక్షం ఉంటుంది, ఇది తర్వాత పెరిగిపోతూ వస్తుంది జనాభా. ఇప్పుడు ఎంత పెరిగిపోయిందంటే ఆకులన్నీ ఎండిపోయి ఫినిష్ అయిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది వృక్షం, మళ్ళీ రిపీట్ అవుతుంది. पानी मिलने से फिर छोटे छोटे पत्ते वृद्धि को पाते, फल देते. బాబా చెప్తున్నారు వృక్షానికి నీరు పోస్తూ పోస్తూ చిన్న చిన్న ఆకులు పెరుగుతూ వస్తాయి, చిగురిస్తూ వస్తుంది. తర్వాత పెరుగుతూ పళ్ళు కూడా ఇస్తుంది చెట్టు. हर वर्ष झाड़ काली होगा, सब कुछ नया होगा. ప్రతి సంవత్సరం కూడా వృక్షంలో ఆకులు ఖాళీ అవుతూ ఉంటాయి, మళ్ళీ అన్ని కొత్త వస్తూ ఉంటాయి. अभी देवी देवता धर्म वाला एक भी नहीं है, थे जरूर. उनका राज्य था परंतु कब ये भूल गए हैं. అలాగే ఈ వృక్షంలో కూడా బాబా కొత్త వృక్షాన్ని స్థాపిస్తున్నారు కదా. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే దేవీ దేవత ధర్మం ఉంటుందో, దేవీ దేవత ధర్మం ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఈ వృక్షంలో. ఒకప్పుడు ఉండేవారు,
అనుహంకార రాజిత పరంతు కబ్ ఏ భూల్ గయే దేవతల్ది రాజ్యమే ఉండేది కానీ ఎప్పుడు ఉండేది అనేది మనుషులు మర్చిపోయారు. तुम ब्राह्मणों का कुल भी दिन प्रतिदिन वृद्धि को पाता जाता है तो ऐसे ऐसे इस ज्ञान को मंथन करके धारण करते रहो और समझाते रहो. బ్రాహ్మణుల కులం మీది రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా ఇలా ఈ జ్ఞానం మంతన చేస్తూ ధారణ చేస్తూ ఉండండి, మనందరికీ కూడా చెప్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मामा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ये जीवन बाप की सेवा में लगानी है. ఈ జీవితం బాబా సేవలో పెట్టుకోవాలి, మనం బాబా సేవలో ఉపయోగించాలి. बहुत बहुत सुखदायी बनना है, చాలా చాలా సుఖదాయిగా తయారవ్వాలి. कोई उल्टा सुल्टा बोले तो शांत रहना है. ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు మీకు అన్నా కూడా మీరు శాంతిగా ఉండాలి. బాప్ సమాన్ సబ్కే దుఃఖ దూర్ करने, బాబా సమానంగా అందరి దుఃఖం దూరం చేయాలి. సెకండ్ పాయింట్, अपने रजिस्टर की जांच करनी है. మీ రిజిస్టర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. दैवी गुण धारण कर चरित्रवान बनना है, అవగుణ నికాల్ లేనే. దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ చరిత్రవంతులుగా తయారు కావాలి, అవగుణాలు తొలగించుకోవాలి. वरदान, स्वदर्शन चक्र के टाइटल की स्मृति द्वारा परदर्शन मुक्त बनने वाले मायाजीत भव. స్వదర్శన చక్రం యొక్క స్వదర్శన చక్రము యొక్క టైటిల్ ని స్మృతిలో ఉంచుకోవటం ద్వారా పరదర్శన ముక్తులుగా తయారయ్యేటటువంటి మాయాజీతులుగా కండి. స్వదర్శన చక్రధారి టైటిల్ ఉంది కదా మనకి, ఈ టైటిల్ ని స్మృతిలో ఉంచుకోవటం ద్వారా పరదర్శనం నుండి ముక్తులయ్యేటటువంటి మాయాజీతులుగా కండి అని చెప్తున్నారు బాబా. संगम युग पर स्वयं बाप बच्चों को भिन्न भिन्न टाइटल्स देते हैं. उन्हीं टाइटल्स को स्मृति में रखो तो श्रेष्ठ स्थिति में सहज ही स्थित हो जाएंगे. సంగం యుగంలో స్వయం బాబా పిల్లలకు రకరకాల టైటిల్స్ ఇస్తూ ఉంటారు, రకరకాల బిరుదులు. ఆ టైటిల్స్ ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే శ్రేష్టమైన స్థితిలో సహజంగానే స్థితిలో అయిపోతారు. सिर्फ बुद्धि से वर्णन नहीं करो लेकिन सीट पर सेट हो जाओ. కేవలం బుద్ధి తెలివి పెట్టి వర్ణన చేయకండి. బాబా ఇలా చెప్పారు, అలా చెప్పారు, నేను నేను స్వదర్శన చక్రధారి, నేను అది ఇది వర్ణన చేయడం వరకు కాదు, కానీ ఆ స్థితి యొక్క సీట్ లో సెట్ అయిపోతూ ఉండండి. జైసా టైటిల్ వైస్ స్థితి సీట్ లో సెట్ అవడం అంటే ఏ టైటిల్ ని మనం గుర్తు తెచ్చుకున్నాం, అవి ఇచ్చే టైటిల్ ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండాలి. यदि स्वदर्शन चक्रधारी का टाइटल स्मृति में रहे तो पर दर्शन चल नहीं सकता. ఒకవేళ స్వదర్శన చక్రధారిని నేను అనే టైటిల్ మీకు స్మృతిలో ఉన్నట్లయితే పరదర్శనం అనేది నడవదు. స్వదర్శన చక్రధారి అర్థాత్ మాయాజీత్. స్వదర్శన చక్రధారిలు అంటే మాయాజీతులు కావటం. మాయా ఉస్కే ఆగే ఆనే కి హిమ్మత్ భీ నహీ రఖ్ సక్తి. అటువంటి వారి ఎదురుగా మాయ వచ్చే సాహసం కూడా పెట్టుకోదు. మాయ రావడం ఏంటి, వచ్చే ధైర్యం కూడా దానికి ఉండదు అంటున్నాడు బాబా. ఎవరి దగ్గర స్వదర్శన చక్రధారిగా ఉండేవారు, పరదర్శనం నుండి ముక్తులుగా ఉండేవారు. స్వదర్శన చక్రకి ఆగి కోయి బి టెహర్ నహీ సక్తా. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా చూపించారు కదా, స్వదర్శన చక్రం ఎదురుగా ఎవరు
ఎదిరించలేరు, నిలబడలేరు. అంత పవర్ఫుల్ కదా. చేతిలో పట్టుకొని తిప్పే చక్రం కాదు, మన స్థితిని మనం తయారు చేసుకుని చక్రం యొక్క జ్ఞానాన్ని తిప్పండి. తిప్పుతూ దానిలో బాబా ఇందాక చెప్పారు కదా, చక్రం యొక్క జ్ఞానం ఇచ్చింది దేనికి? క్యారెక్టర్ మారడం కోసం. ఇప్పుడు మన క్యారెక్టర్ మారాలి, ఆ ధ్యాస మన ఎక్కువగా మనకి వెళ్ళేలాగా ఆ చక్రం యొక్క జ్ఞానం దానికోసం మనం తిప్పడం. దీన్ని ఏమంటారు? స్వదర్శనం. నేనేంటి, ఇలా ఇలా జన్మల్లో వచ్చాను, ఇప్పుడు నేనేంటి, ఎలా ఉన్నాను. నిన్న కూడా అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, స్పష్టత ఉండాలి. ఏది ఎలా ఉంది అలా యథార్థంగా చూడటం, యథార్థత, మీరు యథార్థంగా దానిలో మార్పు రావడం, ఇవన్నీ అనుభవం చేయాలి. స్పష్టత అంటారు దాన్ని. కాబట్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ మన చింతన, మన పరివర్తన వైపు మనం బుద్ధి పెట్టుకున్నప్పుడు ఇంకా వేరే మాయా పరిస్థితులు మనల్ని విసిగించవు. మాయ మన మీద వారు కూడా చేయలేదు, నిలబడలేదు మన ఎదురుగా అని చెప్తున్నారు బాబా. స్లోగన్, वानप्रस्थ स्थिति का अनुभव करो और कराओ तो बचपन के खेल समाप्त हो जाएंगे. వానప్రస్థ స్థితిని అనుభవం చేసుకోండి మరియు చేయించండి, అప్పుడు బాల్యపు ఆటలు సమాప్తైపోతాయి. వానప్రస్థ స్థితిని అనుభవం చేసుకోవడం మరియు చేయిస్తూ ఉన్నట్లయితే బాల్యపు ఆటలు సమాప్తైపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకొని, నేను వానప్రస్థని, ఇంకా నేను చిన్న 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 అనుకోకూడదు. అలాగని మన అహంకారంలో రాము, కోపం, అహంకారం, డొమినేషన్ కాదు, పెద్ద పెద్ద అనుకొని అలా ఉండడానికి కాదు. కానీ వానప్రస్థులుగా ఉండడం అంటే ఒకటి వైరాగ్యం, ఇంకొకటి బాధ్యత. వానప్రస్థులు అంటే ఇంకొకటి మన కోసం వదిలేసి ఇతరులకి ఇచ్చే గుణం. నాకు లేకపోయినా పర్వాలేదు. వానప్రస్థులు అంటే ఏంటి? 60 ఏళ్ళు అన్ని అంటే లౌకిక ప్రపంచంలో అనుకుంటారు. అంటే తాత అనుకోండి, నా దగ్గర లేకపోయినా పిల్లలకు ఉందా, మన్మళ్ళకు ఉందా, అలా ఆలోచిస్తారు కదా. అలా వానప్రస్థులు అంటే మనం త్యాగం చేయాల్సి వచ్చిన ఇతరుల పాలన కోసం ఇతరులకి పాలన అందాలి మన ద్వారా. అంటే బాధ్యత, ఒక ఆ వైరాగ్యము, ఒక అది ఒక అంటే ఏమంటారు, పూర్వజులుగా ఉండి మనం నడుచుకోవటము. అప్పుడు బాల్య పాటలు సమాప్తి అయిపోతాయి. రకరకాల సాకులు చెప్పడము, రకరకాలుగా అది కారణాలు, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి. రకరకాల మూడ్లు మారడం, రకరకాల మాటలు మారడం, అలగడము, ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోతుంది. బాల్య పాటలు అంటారు ఇవి. అశ్రద్ధ వహించటము, చూద్దాంలే చేద్దాంలే, అది కూడా బాల్యపు స్థితి. వానప్రస్థం అంటే ఏంటి? అనుభవిగా ఉండే స్థితి. అనుభవిగా ఉండేవారు అలా చూద్దాం చేద్దాం అన్నారు. ప్రతి విషయం యొక్క, ప్రతి చిన్న ధారణ యొక్క విలువ కూడా వాళ్ళకి తెలిసి ఉంటది అనమాట. అనుభవీలు అంటే పర్వాలేదులే, చేసేస్తాంలే, చూద్దాంలే, అలా ఉండరు వాళ్ళు. ఇవన్నీ వానప్రస్థ యొక్క లక్షణాలు మనలో రావాలి. వచ్చినప్పుడు దీనికి విరుద్ధంగా ఉండేదంతా బాల్యపు ఆటల కింద ఉన్నట్టే లెక్క. అవి ఇప్పుడు సమాప్తి అయిపోవాలి. అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్తున్నారు? ఈ ఆట ఉన్నదే పూజారి, జ్ఞానం, భక్తి, గెలుపు, ఓటమి, ఇటువంటి ఆట. ఇప్పుడు మళ్ళీ మనం దీనిలో పూజ్యులుగా అవ్వాల్సి ఉంది. అందుకే పతిత స్థితి యొక్క చిహ్నాలు ఏవి లేకుండా సమాప్తి చేసేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇది కాటా కూడా తెచ్చి చూపిస్తున్నారు బాబా. భక్తి కిందకి వెళ్ళిపోయి ఉంది ఇప్పుడు. దానిలో నుండి ఒకరు దీనిలో యాడ్ అవుతూ జ్ఞానం యొక్క పల్లెం కిందకు వస్తుంది. అప్పుడు సత్యంగా ఒక్కటే ఉంటది, జ్ఞానమే. ఇంకా భక్తి యొక్క చిహ్నాలు అక్కడ ఉండవు అంటున్నారు బాబా. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఈ తూక వేసుకునే అవసరం లేదు, ఏది ఎక్కువ ఉంది అనేది చూసుకునే పని ఉండదు. అంతా జ్ఞానం యుక్తంగా ఉండే ప్రపంచమే ఉంటుంది. మళ్ళీ కలియుగం వచ్చేటప్పటికి భక్తి ఆ పల్లె ఉంటది, జ్ఞానం ఉండదు. మళ్ళీ బాబా వచ్చాక
నెమ్మది 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 జ్ఞానం యొక్క పల్లెం వైపు బరువు పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఈ జీవితం బాబా సేవలో ఉపయోగించుకోవాలి. మనం చాలా చాలా సుఖదాయిగా తరవాలి. సేవ అంటేనే మీనింగ్ సుఖం ఇవ్వడం, సుఖదాయిగా తరవాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకండి. మీకు ఎవరైనా దుఃఖం ఇస్తారనుకోండి, ఉల్టా సుల్టా మాటలు అనేస్తారనుకోండి, మీరు మాత్రం శాంతిగా ఉండండి అన్నారు బాబా. బాబా సమానంగా అందరి దుఃఖాలు దూరం చేసేవారుగా ఉండండి. మీ రిజిస్టర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. దైవీ గుణాలు ధారణ చేసుకుని చరిత్రవంతులుగా తయారవ్వాలి. మీరు మీలో ఉన్న అవగుణాలు మీరు తొలగించుకోవాలి అని చెప్తున్నారు బాబా. స్వదర్శన్ చక్రం బుద్ధులో తిప్పుతూ ఉంటే, స్వదర్శన్ చక్రం అంటే 4 యుగాలు, ఇన్ని జన్మలు, ఇన్ని కాలాలు, ఇన్ని వర్ణాలు, ఇవన్నీ తిప్పేసం అయిపోయింది కాదు. అందులో నా రోల్ ఏంటి? చక్రంలో నేను కూడా ఉన్నాను కదా, నా రోల్ ఏంటి? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నెక్స్ట్ నేను ఎలా కావాలి అనే ధ్యాస కూడా వెళ్ళిపోతుంది. అది స్వదర్శనం. మన స్వదర్శనంలోనే మనం ఉంటే పరదర్శనం అనేది రానే రాదు మన మైండ్లో. ఇంకా మాయ అనేది రానే రాదు. పరదర్శనం నుండి ముక్తులైపోతే, మాయలో మాయా రూపాలలో ఇదొక రూపం పరదర్శనం అనేది. దాని నుండి ముక్తులైపోవాలి మనం. దానికోసం స్వదర్శన చక్రం ఎక్కువగా తిప్పుతూ ఉండాలి. స్వదర్శన చక్రధారి ఇదొక టైటిల్ మీద బాబా వివరించారు. అలా చాలా టైటిల్స్ దొరికే సంగమేగలో ఒక్కొక్క టైటిల్ని గుర్తు తెచ్చుకుంటే ఆ రోజంతా సీట్లో ఉండిపోవాలి. స్థితిలో ఉండాలి మీరు. అప్పుడు మీ స్థితి సహజంగా శ్రేష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. మాయాజీతులు అయిపోతారు. వానప్రస్థ స్థితి అనుభవం చేసుకుంటూ ఇతరులు కూడా చేయిస్తుంటే బాల్య పాటలు సమాప్తి అయిపోతాయి మీలో అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को वो है शिव बाबा। किरणें फैला रहा है, सोए भाग्य जगाने को वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ अब तो जरा आँखें खोलो।
तो जरा आंखें खोलो, दुख भंजन प्रभु पधारे हैं, दुखियों का दुख हरने को। ज्ञान सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को। वो है शिव बाबा, ज्ञान सूर्य प्रकट हुआ है। विकारों के कांटे लगा रहे। कांटों का जंगल है ये जग, विकारों के कांटे लगा रहे। विकार त्याग फूल बनो, आए देवी गुलशन सजाने को। ज्ञान सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है।